అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ మనకి పవర్లోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన కారణంగా ఈరోజు ఈగల్కి సంబంధించి కార్యకలాపాలు కానీ, గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు కానీ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా చెప్పాలంటే ఒక గాంజాయి మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా, పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మేము రిజల్ట్, ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం, మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం, అదేవిధంగా డిపార్ట్మెంట్, ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈరోజు. ఎందుకంటే చాలా గర్వంగా చెప్పగలం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది. ఈరోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం, ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ని డెవలప్ చేయాలి. అరకు, పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈరోజు కాఫీ తోటలు, మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్కి ఈరోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం. ఈరోజు మీ అందరికీ తెలుసు ఈగల్ ఏ పొజిషన్లో మేము ఈరోజు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నాము. అదే ఈగల్ టాస్క్ ఫోర్స్ చేయడానికి గవర్నమెంట్ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీలో మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మనం గుమ్మడి సంధ్యారాణి గారు, ఎక్సైజ్ మినిస్టర్గా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్గా మన సత్యకుమార్ గారు, అట్ ద సేమ్ టైం మేము 5గురు సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ రోజు నేమ్ విషయంలోని కూడా మీకు అందుకే చెప్పాలి, ఈ విషయాలన్నీ చెప్పాలి కాబట్టి ఈరోజు మేము కూర్చున్నాం. ఈగల్ అనే నేమ్ ఏర్పాటు చేయడంలో కూడా ప్రముఖంగా ఆ పాత్ర తీసుకున్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. మేము 4-5 నేమ్స్ ఇస్తే ఆయనకి ఆ 4-5 నేమ్స్ కూడా నేత్ర అని చాలా నేమ్స్ పంపిస్తే ఇలా కాదు ఈగల్ అన్నారు. ఈగల్ అని చెప్పి ఆయన రౌండప్ చేసి ఈగల్ అంటే డ్యాగ కన్ను, అంటే మనం గాంజా మీద డ్యాగ కన్ను పెడుతున్నాం. డ్యాగకి ఎంత దూరంలో ఉన్నా కూడా, ఎగురుతున్నా కూడా దానికి పాయింట్ ఏదైతే ఉందో టార్గెట్ పాయింట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దీనికి ఈగల్ అని పేరు పెడదాం, దాని పరంగానే మీరు పనిచేయాలి అన్నారు. సో ఈగల్ షార్ దగ్గర నుంచి వచ్చిన వర్డ్ అది. ఇంచుమించు చెప్పాలంటే ఒక మానస పుత్రిక అనాలి ఈగల్ని. ఈరోజు ఆ ఈగల్ మనం స్థాపించిన దగ్గర నుంచి కూడా రవికృష్ణ గారిని మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ని కూడా దానికి డీసీ కింద ఏర్పాటు చేసుకొని, మనం డిఐజీ కింద ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా మనం అందరం కూడా వర్క్స్ అనేవి స్ప్రెడ్ చేసుకోవడం జరిగింది. ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి ఈరోజు ఈగల్ టీం పరిస్థితి ఎలా ఉందంటే ఇందాక నేను మాట్లాడుతుంటే చెప్తున్నారు, అందులో ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా ఈరోజు మాట్లాడాలి అనుకుంటే మొత్తం టీంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఒక 20 minutes ఒక కానిస్టేబుల్ కూడా డైరెక్ట్గా మాట్లాడగలరు. అంటే ఈరోజు జనరల్గా ఉన్న పోలీస్ కూడా ఏదైనా కంప్లైంట్ పెట్టాలంటే ఈగల్కి పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫోన్ చేసి మేము ఏ యాక్ట్లు పెట్టచ్చు, మేము ఏ రకంగా మేము దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అని అడిగే పొజిషన్కి ఈరోజు ఈగల్ టీం పనిచేస్తుంది. అంటే ఈగల్లోని 3 టాస్క్ ఫోర్స్ కేంద్రాలుగా పెట్టుకున్నాం. ఒకటి వైజాగ్, విజయవాడ అండ్ రాజమండ్రి. వైజాగ్ అక్కడ కూడా మనం ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేసుకొని
ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తుందో గాంజాయి వస్తుంది సరఫరా అవుతుంది అనుకున్న ప్లేస్ని కొన్ని హాట్స్పాట్లు గుర్తించాం. ఈ విషయం కూడా ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్పాలి. మేము అధికారంలోకి వచ్చిన నాటికి ఇంచుమించు మల్టిపుల్ వేస్ ఉన్న ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే వేస్, కానీ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయా అని ఆ రోజు అడిగితే 4 చెక్ పోస్టులు ఉన్నాయండి అన్నారు. ఆ 4 చెక్ పోస్టుల దగ్గర కనీసం సీసీ కెమెరాస్ ఉన్నాయా అంటే సీసీ కెమెరాస్ లేవండి అన్నారు. అంటే అటువంటి పొజిషన్ నుంచి ఈరోజు చాలా వేరే సెక్టార్స్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం, చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవటం, ఎక్కడి నుంచైనా వస్తుంది గాంజా వస్తుందంటే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటం, ఇమీడియట్గా దాన్ని పట్టుకొని వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టడం. సుమారుగా చూస్తే జూన్ 2025 వరకు చూసుకుంటే 831 డ్రగ్ కేసులు నమోదు చేశాం. ఈ రోజుకి 2114 మందిని అరెస్టు చేయడం జరిగింది. 23,770 కిలోల గంజాయి ప్లస్ 27 లీటర్స్ యాషిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది. 2093 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. 8,200 మందికి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ హ్యాషిష్ ఆయిల్ దగ్గర ఒక విషయం చెప్పాలి. నేను మొన్న పాడేరు వెళ్ళా, ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నేను రవికృష్ణ గారు ఇద్దరం కలిసి వెళ్ళాం. యాక్చువల్గా అక్కడ మాట్లాడుతుంటే నాకు కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక విషయం చెప్తే షాకింగ్ నాకు నిజంగా. లాస్ట్ గవర్నమెంట్లో 2019 to 24 ఇన్ బిట్వీన్లో ఈ గాంజా పెంచడం ఒక ఎత్తు, గాంజాని సరఫరా చేయడం ఒక ఎత్తు అయితే, ఏదో కుటీర పరిశ్రమలాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఈ గాంజా నుంచి ఈ హ్యాషిష్ ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో ఆ మిషనరీస్ని ఇంట్లో పెట్టుకున్నారంట. ఇంట్లో పెట్టుకుని వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ ఆయిల్ని కూడా సరఫరా చేసే పొజిషన్. ఎప్పుడైతే మనం ఈగల్ ఎస్టాబ్లిష్ చేసి ఈగల్ తాలూకా యాక్టివిటీస్ పెరిగినాయో అప్పటి నుంచి మొత్తం వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి వేరే వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళు ఇక్కడ మనకు అటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ లేవు, జీరో ఆపరేషన్స్, అటువంటి ఆపరేషన్స్ అయితే జీరో. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్. ఈరోజు మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు, ఈగల్ అంటే ఒక గాంజాని మీరు అక్కడ నుంచి సరఫరాని ఆపేస్తే సరిపోతుందా అండి అంటే కాదు. లాస్ట్ గవర్నమెంట్లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి. స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్స్. నాకు పెద్ద టాస్క్ అయిపోయేది అనమాట. హోమ్ మినిస్టర్గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని, మా అబ్బాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయం వేసేది. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే దృక్పథంతో ఒక యజ్ఞం టైప్లో మేము చేయడం జరిగింది. ఈరోజు ఈగల్ క్లబ్స్ని ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్లో కూడా చిన్నపిల్లల స్థాయి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాలేజ్లోని ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఆ ఈగల్ టీమ్స్ కంపల్సరీగా డేకి ఒక్కసారైనా ఒక్కొక్క క్లాస్ తీసుకుని వాళ్ళు ఒక మోటివేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఈగల్ టీమ్స్ ద్వారా మనం అందరం కూడా వాళ్ళకి మోటివేట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈరోజు స్పెషల్గా సేఫ్ క్యాంపస్ అని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఈ మధ్య వన్ వీక్ బ్యాక్ నుంచి ఈగల్ టీమ్ స్టార్ట్ చేసింది. అంటే ఏంటంటే మనకి చాలామందికి తెలియదు, ఒక యాక్ట్ ఒకటి ఉంది, సంథింగ్ కోప్టా యాక్ట్ అని చెప్పి. కోప్టా యాక్ట్ అంటే ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే ప్రతి 100 మీటర్ల స్కూల్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఎటువంటి టొబాకో కానీ అది సిగరెట్స్ అలాంటివి ఏమి అమ్మకూడదు అని ఒక యాక్ట్ ఉంది. అది 2013లో వచ్చింది అనుకుంటా. అందులో కోప్టా యాక్ట్ 6B ప్రకారం అక్కడ ఎటువంటి చిన్న చిన్న ఈ పాన్ షాప్స్ లాంటివి ఉండకూడదు. సో యాజ్ పర్ దట్ లా బేస్ చేసుకొని ఈ రోజుకి దగ్గర ఒక చాలా పాన్ షాప్స్ మీద దగ్గర 6,000 పాన్ షాప్స్ మీద ఈరోజు మేము దాడులు చేసి 7.5 లక్షల రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దయచేసి పబ్లిక్ కూడా తెలియాలి ఇటువంటి ఒక యాక్ట్ ఉంది. సో నియర్ బై స్కూల్కి నియర్ బై చాలా మందికి అలవాటు ఏంటంటే స్కూల్లో చాక్లెట్లు అది ఇది అంటారు, కానీ అక్కడ అమ్ముతుంది కొన్ని సందర్భాల్లో గాంజాకి సంబంధించిన చాక్లెట్స్ కూడా అమ్మి ఆ పిల్లల జీవితాలతో చెలగాటటువంటి పరిస్థితి ఉంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎంత మైన్యూర్గా వెళ్తున్నామని చెప్పేదానికి ఈ ఆపరేషన్ క్యాంపస్ కూడా ఒక ఉదాహరణ అని చెప్పి మీకు చెప్పడానికి. అదేవిధంగా ఆపరేషన్ గరుడ మీ అందరికీ తెలుసు. ఏదైతే మెడికల్ మీకు లాస్ట్ నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు కొన్ని మెడిసిన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, వైట్నర్స్ యూజ్ చేస్తున్నారు, సంథింగ్ కొన్ని ఇంజెక్షన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని. వీటన్నిటి మీద ఆ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడ ఎప్పుడైతే పెట్టామో చాలా మెడికల్ షాప్స్ని సీజ్ చేయడం జరిగింది. కొన్ని వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కనుక మెడిసిన్స్ అమ్మితే కనుక ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అమ్మితే కనుక మేము చర్యలు తీసుకుంటామని మెడికల్ షాప్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ మీద పడ్డాం. చాలామంది ఏదైనా మీటింగ్స్లోకి వెళ్తే మనం సాధారణంగా ఏ మీటింగ్స్లోకి వెళ్ళినా ఏమని చెప్తారంటే మేము గాంజాని ఇంత డిస్ట్రాయ్ చేసాం అంత డిస్ట్రాయ్ చేసామని చెప్తారు. కానీ మేము ఎలా చెప్తున్నామంటే గాంజాని డిస్ట్రక్షన్తో పాటు మేము ఆల్టర్నేటివ్ క్రాప్స్ని పెడుతున్నాము. ఈరోజు ప్రతి గిరిజనుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరో లాభం గురించి వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ పొజిషన్ని ఆసరాగా తీసుకొని
వీళ్ళని ప్రలోభ పెట్టి మీకు ఇంత ఇస్తామని చెప్పి గాంజాని తీసుకొచ్చి అక్కడ పంట పండించే పరిస్థితి నుంచి అరే నీకు వచ్చే రూపాయి ఆ గాంజా మొక్క మీద పెట్టే రూపాయి ఇంకొక మొక్క మీద పెడితే అదే రూపాయి కన్నా ఎక్స్ట్రా వస్తుంది. అదే గాంజా పెంచితే అది ఇల్లీగల్, ఇది లీగల్ అనేది మోటివేట్ చేసుకొని ఈ రోజుకి 40 లక్షల మొక్కలు ఈ రోజుకి పంపిణీ చేశామంటే 1 yearలో ఈ 1 yearలో ఒకసారి ఆలోచన చేయండి. మొన్న రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని పాడేరులోని మేము వెళ్ళి ఆల్టర్నేటివ్ క్రాప్స్ 35,000 ఆల్టర్నేటివ్ క్రాప్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు 25,000 రైతు కుటుంబాలు గిరిజన రైతు కుటుంబాలకు ఉపాధి కలిగేటట్టుగా మేము ఈరోజు చేసుకున్నాం. ఒకటేనండి, గిరిజనుల అమాయకులు వాళ్ళ అమాయకత్వాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో మిగతా రాష్ట్రాల వాళ్ళు అక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళతో పండించుకొని ఆ డబ్బు తీసుకుని వ్యాపారాలు చేసి ఈరోజు అనకూడదు కానీ ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దాన్ని ఈరోజు మేము డిస్ట్రాయ్ చేయాలి అనుకున్నాం, చేసాం. సుమారుగా 325 గ్రామాలని హాట్స్పాట్స్ కింద వీళ్ళు గ్రహించారు. ఎలాగ చేశారంటే డ్రోన్ సర్వేలెన్సెస్, మాకు శాటిలైట్ సర్వేలెన్సెస్, అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఫిజికల్ విజిట్లు చేశారు. దగ్గర 20,000 ఎకరాల్లో ఇంతకు ముందు ఉండేది, దాని నెమ్మదిగా 10,000 ఎకరాలు, ఈరోజు 10,000 ఎకరాలు కాదు 90 ఎకరాల్లో కూడా ఈరోజు గాంజా కల్టివేషన్ లేకుండా చేశామని చెప్పడానికి ఈగల్ టీంతో పాటు మేము చాలా గర్వపడుతున్నాం. యు ఆర్ వెరీ ప్రౌడ్ టు సే ఈరోజు గాంజా కల్టివేషన్ అన్నది జీరో కల్టివేషన్ ఈరోజు చేయగలిగాం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాం. అటువంటి పరిస్థితి ఉంటే మేము మీ మీద కేసులు పెడతామని చెప్తున్నాం. ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాం, వాటిని పండించుకుంటే సరే, లేకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చాలా క్లియర్గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని సిల్వర్ ఓక్ చాలామంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ 3 సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓక్ రావాలంటే. మరి ఈ మధ్యకాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి? ఎస్, సిల్వర్ ఓక్కి 2.5 feet సిల్వర్ ఓక్ అవనివ్వండి, మామిడి అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా 2.5 feet ఉంటుంది. ఇంటర్ క్రాప్ వేయచ్చు, 3 months క్రాప్, 4 months క్రాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు మేము చేస్తున్నాం. జింజర్ ఇవ్వటం కానీ, జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం కానీ, పసుపు టర్మరిక్కి సంబంధించింది కానీ, శనగలు ఇలాంటివి చేసే 3 months క్రాప్, 4 months క్రాప్స్లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నామో వీటికి కూడా మెయింటెనెన్స్కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర 1,50,000 రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిట్ చేయడానికి, నెక్స్ట్ వాటిని పెంచడానికి, వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఫినాన్షియల్గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు అదర్ యాంగిల్లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాం. దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నామండి. ఇంచుమించు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు, లేకపోతే శిక్ష పడుతుంది, అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్గా. సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి, మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, ఇంకొకటి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం, ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు, దొరికిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది, హౌరీజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా వాటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకొకటి చెప్తున్నామండి, కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. మీ చుట్టుపక్కల ఆర్థిక లావాదేవీలు కానీ, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ తాలూకా మొబైల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇందులో పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఒక వ్యక్తి గాంజాలో దొరికాడంటే ఆ మూలాలు మొత్తం ఎదుగుతాం, వాళ్ళందరూ బాధ్యులను చేస్తున్నాం. అంటే ఎందుకు బాధ్యులను చేస్తున్నామంటే, ఒక వ్యక్తి గాంజా అమ్ముతున్నాడు, గాంజా వ్యాపారం చేస్తున్నాడని చెప్పి ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది, వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది సామాజిక బాధ్యత. 1972 కాల్ చేసి మాకు చెప్పాలి. అలా చెప్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, చెప్పకపోతే వాళ్ళు కూడా ఇందులో ఈ ట్రాప్లోనే ఉంటారు. కంపల్సరిగా ఎవరైతే మేము కింగ్ పిన్స్ ఎవరైతే పట్టుకుంటున్నామో వాళ్ళందరూ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తాం. ఎందుకంటే మేము చాలా పెక్యులర్గా చెప్తున్నానండి, డెఫినెట్గా మేమందరం కూడా ఉక్కుపాదం మోపడానికే మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోని గాంజా కల్టివేషన్ కానీ, గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, గాంజా కన్సెప్షన్ కానీ
ఎక్కడ కూడా ఉండకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే గాంజాయే కదండి, ఏదో మేము తీసుకోలేదు, మేము పండించలేదు, ఇలా మాట్లాడతారు. కాదు, గాంజా పండించడానికి డబ్బులు ఇచ్చిన, గాంజా ట్రాన్స్ఫర్ చేసిన, అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేసిన, కన్జ్యూమ్ చేసిన అన్నీ కూడా నేరమే. మీకు నిదాన్ పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ కూడా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. ఆ పోర్టల్లో కనుక ఒకసారి పెడితే వాళ్ళకి పాస్పోర్ట్ కూడా రాదు ఫర్దర్గా. అంటే అంత గట్టిగా ఉంది ఎన్డీపీఎస్ యాక్ట్. ఇంకొకటి పిట్ ఎన్డీపీఎస్. నాకు తెలిసి రాష్ట్రంలో ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నాం పిట్ ఎన్డీపీఎస్. ఆ పిట్ ఎన్డీపీఎస్లో ఇంచుమించుగా ఒక 150 మందిని ఈరోజు మేము పరిగణలోకి తీసుకున్నాం. అందులో 5గురికి ఆల్రెడీ శిక్ష పడింది. సో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం ఈ విషయంలో. ఎక్కడ కూడా ఎటువంటి అంటే వాళ్ళకి సంబంధించి గాంజాకి సంబంధించి జీరో టాలరెన్స్, ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే పరిస్థితుల్లో మెడికల్ షాప్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మేము ఈరోజు మా సర్వేలెన్సెస్లో పెట్టుకునే మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, స్కూళ్ళు కాలేజీల దగ్గర కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడమే కాదు, ఈగల్ క్లబ్స్తో పాటు ఈరోజు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ దగ్గు వద్దు బ్రో అని చెప్పి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, 40,000కి పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మేము చేసుకోవడం జరిగిందండి. మీకు పర్టికులర్గా ఇంకా ఏదైనా మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మనకి రవికృష్ణ గారు చేస్తారు. ఓవరాల్గా అన్ని యాక్ట్లని కూడా ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం మీకు చెప్పాను, కన్విక్షన్స్ కూడా చాలా తొందరగా పడుతున్నాయి. స్పెషల్ కోర్టులు ఆల్రెడీ ఉన్నాయి, కన్విక్షన్స్ కూడా చాలా తొందరగా పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వీటితో పాటు నేను రీసెంట్గా ఉత్తరాంధ్ర జిల్లాలోనే మొత్తం 7 కోట్ల రూపాయలు కూడా మనం సీజ్ చేసింది కూడా అంతా కలిపి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏఎస్ఆర్ అండ్ మన్యం, ఈ 5 జిల్లాల్లోనే ఇంచుమించు 7 కోట్ల రూపాయల వరకు మనం అక్కడ సీజ్ చేయడం జరిగిందని, ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సీజ్ చేసిన ఆస్తుల్ని కూడా ఈ డీఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి వాటిని కూడా ఉపయోగించండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. సో డీఅడిక్షన్ సెంటర్స్ మీద కూడా చాలా ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. చాలామంది అలవాటు పడిపోయి వాటి కారణంగా ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులను కొడుతున్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా ఈరోజు మనం డీఅడిక్షన్ సెంటర్స్ ద్వారా వాళ్ళకందరికీ రికవరీ అయ్యే విధంగా వాటిని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంలో మ్యాక్సిమం అంటే మళ్ళీ చెప్తున్నా, ఒకానొక సందర్భంలో గాంజా ఇంతవరకు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యం అవనియండి, చేతకాంతనం అవనియండి, కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా మెయిన్ రిసోర్స్ కూడా అదే అయిపోయింది సంపాదనకి కూడా. సో వాళ్ళు వదిలేశారు. కానీ మేము డే ఫస్ట్ నుంచి కూడా ఒక పక్క అభివృద్ధి సంక్షేమం ఎలా తీసుకెళ్తున్నామో ఈ గాంజా నిర్మూలన కూడా అంతే సీరియస్గా తీసుకొని మేము ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి పబ్లిక్ తరపు నుంచి కూడా దయచేసి నేను అప్పీల్ పెడుతున్నానండి. తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఒక పిల్లాడు మన స్కూల్ దగ్గర రోజు రెగ్యులర్గా వచ్చే పిల్లాడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అన్న మనం ఐడెంటిఫై చేయగలం. తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయలేరేమో కానీ టీచర్స్ ఐడెంటిఫై చేయగలరు. అట్ ద సేమ్ టైం మన స్కూల్లో మన పిల్లల గురించి మన టీచర్స్ కూడా ఒక్క 2 minutes ఒక పావు గంట వాళ్ళ మీద టైం వెచ్చిస్తే ఎవరు ఏం చేస్తున్నారు అనేది చాలా ఈజీగా అవగాహన తెచ్చుకోగలరు టీచర్స్ కూడా. దయచేసి నేను ఒకటే అప్పీల్ పెడుతున్నా పబ్లిక్ కూడా, ఇటువంటి మేము చేసే ఈ యజ్ఞం లాంటి కార్యక్రమానికి మీ తాలూకా సహాయ సహకారాలు కూడా మాకు సంపూర్ణంగా కావాలి. దీనికి 1972 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడైనా ఈ గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నా డెఫినెట్గా మాకు ఒక కాల్ చేయండి. డెఫినెట్గా మా ఈగల్ టీమ్ అక్కడికి వెళ్ళి ఆ గంజాయి నిర్మూలన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దయచేసి మీ అందరూ కూడా మాకు సహకరించాలని, ఇప్పటి వరకు సహకరించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా సోదరులు అందరికీ కూడా ఈ పరంగా నేను అప్పీల్ పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ప్రపోజల్ ఒకటి ఉంది. దీనికి కూడా పబ్లిక్ దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ కూడా రావాలి. ఎందుకంటే ఈరోజు గాంజా ఇంట్లో కుర్రోడు తీసుకుంటున్నాడా లేకపోతే ఇంట్లోనే అబ్బాయి అమ్ముతున్నాడా ఏంటో తెలియదు. ఒక తల్లిది ఏం చేస్తుంటుందంటే పిల్లోడు వెళ్ళి ఒక 10,000 20,000 బయట నుంచి తీసుకొస్తున్నాడంటే అది ఎలా వచ్చింది అని అడిగిన రోజు ప్రాబ్లం రాదు. కానీ తీసుకున్న తర్వాత అబ్బాయి ఏదో ఒక ఎన్డీపీఎస్ కేసులోనే ఎక్కడో బుక్ అయ్యి అబ్బాయి జైలుకి వెళ్తే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ అందువల్లనే డే ఫస్ట్ నుంచి మేము చెప్తాం ఫస్ట్ పోలీసింగ్ ఇంట్లో తల్లిదండ్రులే చేయాలని. దానికి కూడా ఒక ప్రపోజల్ ఒకటి మేము అంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా వెళ్ళాలి అనుకుంటే గాంజా విషయంలో ఎవరైనా పట్టుబడితే సంక్షేమ పథకాలు కూడా
కట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రపోజల్ కూడా అక్కడ నడుస్తుంది. అంతవరకు తెచ్చుకోకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి, వాళ్ళని కూడా మనం పెట్టాలి. కాబట్టి అంటే వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి పిల్లల పెంపకంలో. కాబట్టి చెప్తున్నాం. ఇంకొకటి అండి, ఈ మైగ్రేటెడ్ చాలామంది ఉంటారు. చాలామంది ఏం చేస్తున్నారంటే మైగ్రేటెడ్ వాళ్ళు అక్కడ నుంచి మధ్యప్రదేశ్ నుంచి అక్కడ నుంచి వస్తుంటారు, వాళ్ళందరూ కూడా తెచ్చుకుంటుంటారు ఈ వర్కర్స్, డైలీ వర్కర్స్ దగ్గర. సో అటువంటి వాళ్ళకి చాలా క్లియర్గా మోటివేట్ చేయడానికి ఈగల్ టీమ్స్ వెళ్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఆ యాజమాన్యానికి కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు వాళ్ళని లోపల తీసుకొచ్చుకునేటప్పుడే వాళ్ళని చెక్ చేసి లోపలికి తీసుకోవాలి. మీ తీరా వచ్చిన తర్వాత కనుక దొరికినాయి అంటే కనుక మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో మేము చేసే ఈ యజ్ఞం లాంటి ప్రక్రియలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Madam, in last 1 year, have you got any political identity affiliated to any party? నో, అలాంటిదేం లేదు. బట్ మేము రెగ్యులర్గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికని చేయట్లేదు. బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వే. దట్స్ ఇట్. అంటే ఇందులో ఎవరినో టార్గెట్ చేయాలని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేనేమంటానంటే నేరస్తుడికి కులం ఉండదు, మతం ఉండదు, పార్టీ ఉండదు. నేరస్తుడే. నేరస్తుడు అయిన తర్వాత అసలు ఏంటి బిలాంగింగ్స్ ఏంటన్నది మాట్లాడుకుంటాం తప్పించి అంతవరకు మేము నేరస్తుడిలాగే చూస్తున్నాం. కాబట్టి మేము ఇంతవరకు కూడా దాన్ని అచీవ్ చేయగలిగాం. దాన్ని మళ్ళీ పొలిటికలైజ్డ్గా మేము పొలిటికల్ రంగు తీయాలంటే చాలా ఉన్నాయి. ఈరోజు ఎక్కడో ఒక్కర్లేదు. మేము పాడేరు అరకు దగ్గర కూర్చుంటేనే మేము తీయొచ్చు, కానీ మా థాట్ అలా లేదు. నేను పొలిటికల్ యాంగిల్లో పెట్టాలని ఆలోచన లేదు. ఈరోజు ప్రజల భవిష్యత్తు అండి. ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధితులే. ఎందుకంటే ఒక పోలీస్ వెళ్ళి గాంజా తీసుకున్న వ్యక్తిని పట్టుకోవాలంటే ఎంత డేర్ ఉండాలో తెలుసా? వాడి చేతిలో బ్లేడ్ ఉందో తెలియదు, వాడి చేతిలో ఏముంటే అది చాలా ఈజీగా. మీకు వైజాగ్లో ఒక పోలీస్ మీద కూడా అటాక్ జరిగింది ఒక 4 months బ్యాక్, గాంజా తీసుకున్నది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఎందుకు మేము ఇంత సీరియస్గా తీసుకున్నామంటే క్రైమ్లోని 10 క్రైమ్స్ వచ్చినాయి అనుకోండి, అందులోని 7 crimes బేస్డ్ ఆన్ గాంజా కన్సెప్షన్. ఆడు గాంజా మత్తులోని చేసిన క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది. సో మెయిన్ అది అక్కడ మనం అరికట్టాలి అనుకున్నాం. కాబట్టి ఈ పోక్సో కేసులు ఎక్కువగా పెరగడానికి కూడా కారణం కూడా గాంజా, ఒక రకంగా చెప్పాలంటే. సో దట్ అందుకు చేస్తాం. కాబట్టి ఇందులో పొలిటికల్ యాంగిల్, పొలిటికల్ పెట్టే దగ్గర మేము పాలిటిక్స్ మాట్లాడుకుంటాం, కానీ ఇలాంటి చోట కాదు. మేడం, ఇందులో ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోలీసులని గతంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్తుందంటే చాలా చోట్ల చెక్ పోస్టులు ఉంటున్నాయి, చాలా చోట్ల పోలీసులు చెక్కింగ్లో ఉంటున్నాయి. మరి ఇన్ని దాటుకొని అంత దూరం వెళ్ళింది, బాంబే వెళ్తా, ఇట్లా అన్ని రాష్ట్రాలుగా ఉంది. అంటే ప్రధానంగా పోలీసులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలని నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. ఒక గవర్నమెంట్ ఫోకస్ పెట్టాలి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లాస్ట్ 5 years మనం ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ ఫోకస్ అనేది గాంజా మీద మిస్ అయింది. వాళ్ళ ఫోకస్ ఎప్పుడు ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ లీడర్ ఎటువైపు వెళ్తున్నాడు, జనసేన పార్టీ లీడర్ ఎటువైపు వెళ్తున్నాడు అన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి, అరే పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఇన్ని గాంజా ఇలా వెళ్ళిపోతుంది, చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా మన వైపు వేలు పెట్టి చూపిస్తున్నారు గాంజా డ్రగ్స్ అన్నది కూడా వాళ్ళ ఆలోచన లేకుండా చేసిన తత్వం. మీరు ఇందాక అన్నారు పోలీస్ అని. పోలీస్ ఏం చేస్తారండి? నేను ఈరోజు పోలీసుని వెనకేసుకొస్తున్నానని కాదు. పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళకి చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఫెసిలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కుర్చీలు ఏసీలు ఇవ్వమని చెప్పట్లా నేను. మినిమం టూల్స్, ఒక సీసీ కెమెరాలు, ఒక చెక్ పోస్టులు పెట్టే దగ్గర అలాంటివి కూడా నేను చెప్తున్నాను కదా. ఇందాక మీకు వైజాగ్లో నేను ఫస్ట్ మీటింగ్ పెట్టిన రోజు ఏజెన్సీ నుంచి 26 దారులు చూపించారు, నాకు మ్యాప్ చూపించారు. టైంలో సిపి మొత్తం 26 రూట్లు చూపించారు. 26 రూట్లు ఉన్నాయి కదా గాంజా మనకి ఏజెన్సీ నుంచి ప్లెయిన్ ఏరియాకి రావడానికి, అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖపట్నం ఈ ఏరియా నుంచి రావడానికి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని ఆ రోజు అవగాహన నాకు లేకుండానే నేను అడిగితే జస్ట్ 4 చెక్ పోస్టులు, రెగ్యులర్ చెక్ పోస్టులు, అవి ఫారెస్ట్ చెక్ పోస్టులు. మేము ఈరోజు ఎంత నిండెప్తకి వెళ్ళామంటే పోలీసు ఒకరిని ఇన్వాల్వ్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఏదో చెప్పారు, ప్రాతపాడు అని విలేజ్ ఉంది. ఆ విలేజ్ వీళ్ళందరూ చెకింగ్కి వెళ్ళి అక్కడ లోకల్లోని పండిస్తున్నారు. అది విఆర్ఓ కానీ సచివాలయం స్టాఫ్ కానీ ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు అని ఆ రోజు కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తే, దట్ ఏఎస్ఆర్ కలెక్టర్ కొంచెం ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి అక్కడున్న సచివాలయం స్టాఫ్కి మెమో జారీ చేశారు, ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారు. అది మా నిబద్ధత. అంటే మేము ఎంత ఇన్డెప్త్కి వెళ్తున్నాం. ఈరోజు ఎక్కడైనా గాంజా పెంచారన్నా కూడా ఆ లోకల్ వాళ్ళని మేము, ఆ లోకల్ అఫీషియల్స్ని కూడా మేము
ట్రిగర్ చేస్తున్నాం. ఎక్కడైనా స్కూల్స్లో దొరుకుతుందా, లేకపోతే ఒకడు ఎక్కడైనా అమ్ముతున్నాడా, ఆ విఆర్ఓకి తెలుస్తుంది, సచివాలయ స్టాఫ్కి తెలుస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాళ్ళని కూడా బాధ్యులను చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పోలీసింగ్ చేయాలి. కాకి చొక్కా వేసుకున్న వాళ్ళు ఒక్కరే పోలీసింగ్ చేయడం కాదు. ఈరోజు గాంజా మీద ప్రతి ఒక్కరు పోలీసింగ్ చేయాలి. అప్పుడే దీన్ని నిర్మూలించడానికి ఒక సరైన మార్గం కూడా మనందరికీ కూడా దొరుకుతుంది. ఇది మనందరి భవిష్యత్తు అండి. ఒక తరం నాశనం అయిపోతుంది. అందువల్ల మేము కూడా ఇంత టార్గెట్ చేయాల్సి వస్తుంది. మేడం, ఇంతవరకు గంజాయి ఎంతగా పండించినారా అంటే అటవీ ప్రాంతంలో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పాత్ర లేకుండా జరిగిందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంటుంది కదా. సార్ మీకు కాదండి, ఇప్పుడు మేము ఉన్నాము, ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి మెమో ఇచ్చాం. సో దెన్ వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేస్తారు, అమ్మో రేపొద్దు నాకు మెమో వస్తుందేమో, సో నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, నేను కొంచెం చెక్ చేసుకోవాలి అన్న థింకింగ్ వస్తుంది. అసలు నీకు పనే లేకపోతే ఎందుకు చూస్తాడు ఎవడైనా? పైనుంచి మీకు ఇన్స్ట్రక్ట్ చేసే ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసే సిస్టమ్ కూడా లేనప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో నేనేమంటానంటే ప్రతిదానికి ఇప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంవత్సరం ఎగ్జామ్స్ పెడుతూనే మధ్యలో ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు ఎవరైనా? సార్ ఆలోచించండి. నేను ఒక టీచర్నే కాబట్టి ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. కానీ మనం కూడా ఇప్పుడు సిస్టమ్ అనేది పనిచేయాలి. సిస్టమ్ పనిచేసేటప్పుడు అన్ని సక్రమంగా పనిచేస్తాయి. సిస్టమ్ పని చేయలేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ పని చేయాలి. లాస్ట్ 5 years మళ్ళీ మేము వచ్చి గాడిలో పెడుతున్నాం. సో ఒకటండి, వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అన్నది కాదు. ఈరోజు మేము చేయాల్సిన బాధ్యత ఉంది, మేము చేసుకుంటున్నాం. ఈరోజు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మేడం, మీకు లిస్ట్ నేను పెడతానండి, ఇంచుమించుగా పేర్లతో సైతం ఉంది. మేము ఒకసారి మీకు లిస్ట్ ఇస్తాను. మేడం, మీరు సెంట్రల్ జైలుకి వెళ్ళారు వైజాగ్లో. ఫస్ట్ మీరు అయిన టైంలో చాలా మంది అమాయకుల్ని లోపల ఉన్నారు, వాళ్ళతో ఎక్కువ నిండిపోయిందని చెప్పారు. సో దాంట్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? చేంజ్ చాలా వచ్చిందండి. ఇప్పుడు విషయం ఏంటంటే కొంతమంది పిల్లలు ఈరోజు భయపడుతున్నారు. భయం ఎంతవరకు వచ్చిందంటే ఎన్డీపీఎస్ కేసులోకి వెళ్తే వాళ్ళకి తిరిగి బెయిల్ రాదు. నేను మొన్న వెళ్ళేటప్పుడు కూడా 2-3తో మాట్లాడాను. ఒక ఆమె చెప్తుంది వాళ్ళ అబ్బాయికి సంథింగ్ స్కూల్ ఫీజు కట్టేదానికి వాళ్ళకి డబ్బులు లేవు, ఒక 15,000 రూపాయలు కావాలి. సో వాడికి ఎలాగ సంపాదించాలి 15,000 రూపాయలు అనుకున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తే నీకు ఒక 20,000 ఇస్తామన్నాడు. సో ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు. బట్ ఇదే టైంలో ఈగల్ టీం వచ్చింది, పట్టుకుంది, వాళ్ళని తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో వేశాం. అబ్బాయి భవిష్యత్తు, నేను సెంట్రల్ జైలు విజిట్ చేసినప్పుడు అరౌండ్ 2,000 మెంబర్స్ ప్రిజనర్స్ ఉంటే అందులోని అరౌండ్ రిమాండ్ ఖైదీలు ఒక 1,000 to 1,200 మంది రిమాండ్ ఖైదీలు ఉంటే 700 ఓన్లీ గాంజా కేసులు, 700 to 800. అందులో 500 ఏజ్ గ్రూప్ 19 నుంచి 23 ఏజ్ గ్రూప్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజుల నుంచి ఉన్నావు అని అడిగాను. నేను సంవత్సరం అయింది. అదేంటి బెయిల్ రాలేదా? బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరమ్మా మాకు. అదే బెయిల్ ఆటోమేటిక్గా రాదండి. పక్కన జైలు చెప్తున్నాడు రాదండి. ఏదైనా వాళ్ళు ప్రాపర్టీ షూరిటీ పెట్టాలి. ప్రాపర్టీ నేను ఇలా చూశాను అబ్బాయి వైపు. అబ్బాయి నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా, ఆ ప్రాపర్టీ ఉంటే మేము ఎందుకు ఈ పని చేస్తాం మేడం. నిజమే కదా. సో దాని గురించేనే ఈరోజు అక్కడ ప్రిజన్లో కాదండి, హోమ్లో అది గాంజా బేస్ కాదండి. అక్కడికి వెళ్ళే ఆడపిల్లలు కూడా ఎలా ఉంటారంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడే మనుషులు ఉంటారు. ఎందుకంటే కొంతమంది రేప్ వాళ్ళు విక్టిమ్స్ ఉంటారు, చచ్చిపోయారు అందరూ కూడా. మళ్ళీ ఈరోజు మేము వచ్చిన దగ్గర నుంచి అరకు కాఫీ మీద బ్రాండింగ్ మీద దృష్టి పెట్టాం, దానికి కల్టివేషన్ మీద దృష్టి పెట్టాం, ప్రాసెసింగ్ మీద దృష్టి పెట్టాం. గిరిజనులకి ఎన్ని కావాలంటే అన్నీ ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్టర్నేటివ్ క్రాప్స్ కానీ నేను చెప్తున్నాను కదా, 3 సంవత్సరాలు సిల్వర్ ఓక్ పెరగడానికి, మళ్ళీ తిరిగి ఏంటి మాకు రిటర్న్స్ ఎలాగా, వాటికి పెంచడానికి వాటి అన్నిటికీ డబ్బులు అయితే ఇస్తారు మా పొట్టకుటికి. సో మేము ఇంటర్ క్రాప్స్ని కూడా మేము మోటివేట్ చేస్తున్నాం. 3 monthsకి 4 monthsకి వచ్చే క్రాప్, అది కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ వెళ్ళి కొనుక్కునే పరిస్థితుల్లో ఈరోజు కొన్ని ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తున్నాయి అవి కొనుక్కోవడానికి. సార్ ఒకటేంటంటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. నేను ఫస్ట్ వర్డ్ మేము చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యజ్ఞంలో పనిచేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా అంతే చిత్తశుద్ధితో మేము అందరం వర్క్ చేస్తున్నాం. మా అదృష్టం కూడా ఏంటంటే ఒక మంచి టీమ్ లీడర్ ఈగల్కి. సో హ్యాపీగా ముందుకెళ్తుంది, అందరూ సహకరించండి. మేడం, ఇప్పుడు మహిళా పోలీసులు ఉన్నారు కదా ప్రతి సచివాలయంలో, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు మేడం ఈ క్యాంపెయిన్లో? కానీ సార్ యాక్చువల్గా అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నామండి. మహిళా పోలీస్ ఒకరినే కాదు, సచివాలయం స్టాఫ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాం, ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఆశా కార్యకర్తల దగ్గర నుంచి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నామండి.
కాబట్టి ఇది ఒక టీం వర్క్లా చేస్తున్నాం. అందుకే మీకు సబ్ కమిటీకి కూడా 5గురు కూడా ఎలా ఉంటుంటే మెడికల్ మన వైద్య ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ, విద్యాశాఖ అండ్ హోమ్ డిపార్ట్మెంట్. సో 5గురు కొలాబరేషన్తోనే 5గురు కోఆర్డినేటర్ని చేస్తున్నాం. అదర్ క్రైమ్ రేట్ ఎక్కడ కూడా పెరగలేదు అని ఒకటే ఎస్ మీకు విషయం చెప్తున్నానండి. 10 రోజులు కాదు, నెల రోజుల రికార్డు కాదు, నేను ఈ 14 నెలల రికార్డు కూడా నేను చూడగలను. 14 నెలల రికార్డు కూడా చూసినా లాస్ట్ ఒక 14 నెలల రికార్డుతో చూసుకుంటే నేను లేవు అని చెప్పట్లే, క్రైమ్ తగ్గింది అని చెప్తున్నా. క్రైమ్ ఇప్పుడు మీరు మొత్తం కూకటి వెళ్ళే వరకు కిందకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఈ రోజు గాంజాని మేము ధ్వంసం చేసాం ఇంకా లేదని చెప్పేదానికి మేము బయటకు వచ్చి మేము లేదని చెప్పట్లే. ఈరోజు ఆ సిస్టమ్ నుంచి ఈరోజు బయటకు తీసుకొచ్చి ఒక పొజిషన్లో గాడిలో పెట్టడానికి అది కొంత టైం కూడా పడుతుంది. కానీ ఈరోజు మేము అంతకన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మీరు అన్నట్టు మేము బేస్ని కొట్టాలనుకుంటున్నామండి. ఈరోజు ఒకటి నేనైతే చాలా ధైర్యంగా చెప్తా, ఏ కేసు జరిగినా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మేము వెంటనే పట్టుకుంటున్నాం. 24 గంటల్లో పట్టుకుంటున్నాం, 48 గంటల్లో పట్టుకుంటున్నాం. వాళ్ళకి కన్విక్షన్స్ కూడా విదిన్ 6 months 7 monthsలో కన్విక్షన్స్ కూడా పడేటట్టు చేస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పగలను, జరుగుతున్నాయి కూడా. కానీ ఇది కాదు కదా సొల్యూషన్. జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మాకు సొల్యూషన్. దానికి ఏంటంటే కారణాలని వెతుకుతున్నాం. దీని మీద క్లియర్గా చెప్పాలంటే ఒక రీసెర్చే జరిగింది. అసలు మీకు తెలుసా, ఒక క్రైమ్ జరిగింది, ఇన్ని క్రైమ్స్ జరిగినాయి, ఈ క్రైమ్లో ఏంటి ఆరిజిన్ ఏంటి, క్రైమ్ ఎందుకు జరిగింది, ఒక ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే గాంజా కన్సెప్షన్ ఉందా, లేకపోతే ఏదైనా పోక్సో కేసెస్ ఎన్ని ఉన్నాయి, దానికి ఏంటి, ఎందుకు ఆ విక్టిమ్ ఆ అక్యూజ్డ్ ఏం చేశాడు, ఆ క్రైమ్ చేసిన వ్యక్తి ఏ పరిస్థితిలో చేశాడు, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్ని రకాలుగా మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం క్రైమ్ రేట్ ఇంకా తగ్గించడానికి. మేడం, శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలు డెడ్ బాడీనే రాష్ట్రం దాటించింది, అరెస్ట్ అయ్యారు కదండి. అరెస్ట్ అయ్యారు. మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత, అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన పార్టీ నాయకురాలు, ఆమెనే ఇట్లా చేస్తే కనుక ఈ కూటమి నేతలు మీకు అదే చెప్తున్నా సార్. ఒకటి మీరు దయచేసి ఒకటి వినాలి, నేను ఒకటే చెప్తున్నా. నేను ఇందాకే చెప్పాను, నేరస్తుడికి పార్టీ లేదు, నేరస్తుడికి కులం లేదు, నేరస్తుడికి మతం లేదు. ఏ పార్టీ వాడ ఏంటా అన్నది పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ నేరస్తుడు శిక్ష పడాలి. అరెస్ట్ అయ్యారు, అది ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కాదు, ఏ దేశంలోనే నేరం చేసినోడికి శిక్ష పడుతుంది. మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము ఎవరో అతను వెనకేసుకొస్తే, ఇప్పుడు మొన్న ఎవరో అన్నాడు రప్పం అన్నాడు, అది తప్పురా నాయన అని మేము అందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది. కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు, అది తప్పు కాదని మాట్లాడుతున్నారు. అది పొరపాటు, అది పాయింట్అవుట్ చేయండి. మేమేమి ఆవిడ చేసింది తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్లు ఏమి ఎవరు ఇవ్వలేదు కదా, బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా. సో చట్టం తన పని తను చేసుకెళ్ళింది, దానికి ఆగాము. ఆ జనసేన నాయకత్వం కూడా ఆవిడని సస్పెండ్ చేసింది. సో మీకు విషయం చెప్పాలి, అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అక్కడ డోర్ డెలివరీ చేస్తే కనీసం ఎమ్మెల్సీ దగ్గర నుంచి కూడా అతను తప్పించలేదు గవర్నమెంట్. మీరు అదే ఆలోచించండి. ఆ రోజు మేమందరం కూడా గొడవ పడ్డాం, అరే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు, డోర్ డెలివరీ చేసినా కూడా అతను సస్పెండ్ కూడా చేయకుండా అతను కూడా మళ్ళీ వచ్చి కౌన్సిల్లో అందరితో పాటు పెద్దల సభలో కూర్చున్నాడు. అలాంటి వాటిని మీరు పాయింట్అవుట్ చేయండి. అంతే తెప్పించి ఇప్పుడు మా చర్యలు మేము తీసుకున్న తర్వాత మీరు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, అది విచిత్రం. మేడం, రీసెంట్గా వైజాగ్లో కొకైన్ కేసు పట్టుకుంది, ఈగల్ పట్టుకుని లా అండ్ ఆర్డర్కి ఇచ్చినట్టున్నారు. దాంట్లో కొంతమందిని తప్పించే ప్రయత్నం జరిగిందని వార్తలు వచ్చాయి. నో వే, అసలు అలాంటి పరిస్థితులు రాబోదు. ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా మేము చేసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం. అందులో ఎవరిని తప్పించే పరిస్థితి అయితే ఎవరికి లేదు. యాక్చువల్గా మీకు ఇక్కడ అంటే నిన్న మొన్న కూడా సంఘటనలు నేను కూడా చూసా. విషయం ఎలా అవుతుందంటే, ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్ద ఆయనే 75-76 సంవత్సరాల వయసులో దగ్గర 18 గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇమేజ్ రాకూడదు, శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడతామని చెప్పి చీకట్లో కన్ను కొడతారు, మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం, బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి, మనం పొలిటికల్ లీడర్స్
మాజీ మంత్రి ఆ వ్యక్తి. ఒకానొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు. అటువంటి వ్యక్తి మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఇంకొక పోటీ చేసేంత కొడుకున్నాడు. అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్నా కనివని ఉంటుందట. అది ఏమీ లేనాకులాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా. అలాగని మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడేయచ్చు, మేము కేసు పెడతాం, అది అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతాడు? నాకు అర్థం కాంది, 4-5 ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 ట్యాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు వణికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాగా నుంచొని ఒకే సబ్జెక్టు గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా 2 hours నుంచి మాట్లాడమనండి ఎవరినైనా. నువ్వు మాట్లాడాలనుకుంటే బాగుంది, మాట్లాడొచ్చండి. కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం ఆగుతున్నానంటే, మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో, అది ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది, మనసుకి బాధ అనిపిస్తుంది. ఉక్రోషం కూడా కాదు, మనసుకి బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడి తలరా రాస్తే ఎక్కడ? నేను అంటే 60 సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? నువ్వెవడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు, పలానా టైం పలానా వ్యక్తి బతుకుతాడని? నువ్వెవరు దేవుడువా? ఏం మాట్లాడుతున్నారు? పాలిటిక్స్లో ఉండి మా మాటలు మాకు చేతగాక అనుకుంటున్నారా? లేకపోతే మేము మాట్లాడలేక అనుకుంటున్నారా? మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మా మీదంటూ ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. మేము చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నీలాంటి మాటలకి మేము ఆలోచన చేసుకొని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటా పోతే ఇంక మిమ్మల్ని ఎలా చూశారు, మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు? కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం. అలాగని తప్పుడు మాటలు మాట్లాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరికనే ప్రసక్తి లేదు. యాక్చువల్గా మ్యాక్సిమం అందించామని ఇంకొక కొంచెం టెక్నికల్ సపోర్ట్ని కూడా ఇవ్వాల్సి వచ్చింది. మన రవికృష్ణ గారు కూడా దానికి సంబంధించి ఏంటంటే కావాలన్నది కూడా ఇచ్చారు. ఈరోజు మీకు ఈగల్ టీమ్కి సపరేట్గా ఎక్సైజ్ సెస్ ఏదైతే 2% సెస్ ఏదైతే ఉందో అది ఈగల్ టీమ్కి ఈరోజు వచ్చేటట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ 2% సెషన్ కూడా వస్తుంది. దాన్ని బట్టి కూడా టెక్నికల్గా కూడా మేము ముందుకెళ్తాం. ఈగల్ టోటల్ స్టాఫ్ ఎంత మేడం, దాని స్ట్రక్చర్ అని చెప్పగలరు? ఈగల్ స్టాఫ్ మొత్తం ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో గౌరవనీయ గౌరవ హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ మీటింగ్లో ఉన్న మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్వాగతం. నెక్స్ట్ స్లైడ్. ఇది ఈ 6 నెలల సంబంధించిన డేటా మీకు ప్రజెంట్ చేస్తున్నాం. సుమారుగా 8,200 అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ గంజా 23,770 కేజెస్, వెహికల్స్ సీజ్ 293, కేసెస్ రిజిస్టర్డ్ 831 అండ్ అక్యూజ్డ్ 2,114 వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్. ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్కి సంబంధించి ఈగల్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ మేము టోటల్ స్ట్రెంత్ 459 రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇంకా మేము కొంతమంది తీసుకున్నాం, ఇంకా కొంతమంది తీసుకోవాలి. వీఆర్ గివింగ్ ట్రైనింగ్ టు అవర్ ఓన్ బాయ్స్. వాళ్ళని పూర్తిగా ట్రైన్ చేసిన తర్వాత కొత్త వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ అమరావతిలో ఉంటుంది. అదేవిధంగా ఈగల్ సెల్స్, స్మాల్ సెల్స్ ఇవన్నీ కూడా మన స్టేట్లోని పనిచేస్తూ ఉంటాయి. ఈగల్ టాస్క్ ఫోర్స్ కూడా మనం కొన్ని చోట్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం, అదేవిధంగా విజయవాడ, రాజమండ్రిలో కూడా టాస్క్ ఫోర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1972 కాల్ సెంటర్ కూడా చాలా యాక్టివేట్ చేసాం. ఇప్పుడు దాకా ప్రజల్లోకి చాలా విస్తృతంగా వెళ్ళింది. వీఆర్ గెట్టింగ్ వెరీ గుడ్ కాల్స్. మహిళలు ప్రత్యేకంగా కాల్ చేసి వాళ్ళ పిల్లల్ని రీహాబిలిటేషన్ సెంటర్ పంపించమని, అదేవిధంగా సలహాలు సూచనలు కూడా అడుగుతున్నారు. అవి కూడా మేము చెప్పడం జరుగుతుంది. కొంతమందిని ఇప్పటికే మేము కాపాడడం జరిగింది.
మీకు లాస్ట్ టైం కూడా నేను గతంలో చెప్పాను, మాకు విజయనగరం నుంచి ఒక కాల్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి సుమారుగా 2.5-3 సంవత్సరాల క్రితం ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్లోని ఆమె ఫ్రెండ్స్ అవ్వడం, అదేవిధంగా ఆ అమ్మాయికి గంజాయికి బానిస అవ్వడం, వాళ్ళ తమ్ముడు 13 సంవత్సరాలు, అతను కూడా ఆ అబ్బాయి కూడా గంజాయికి బానిస అయ్యాడు. సో వాళ్ళని కూడా విజయనగరం పోలీసు సహకారంతో డీఅడిక్షన్ సెంటర్ పంపించడం, అమ్మాయిని మనం మార్పు తీసుకురావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా రాష్ట్రంలోని తల్లిదండ్రులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైనా ఎవరికైనా సమస్య ఉంటే ఈగల్ కాల్ సెంటర్కి మీరు ఫోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాం, మీ నెంబర్లు అవన్నీ కూడా బహిర్గతం చేసే అవకాశం లేదు. నెక్స్ట్, ఇందాక గౌరవ హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా మనకి ఈ గంజా ఎరాడికేషన్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో కల్టివేషన్ దిశగా ప్రయాణం చేస్తుంది. గత సంవత్సరంలోని 46 లక్షల శాప్లింగ్స్ మొక్కలు పంపిణీ చేయడం జరిగితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకుంది. గత సంవత్సరంలో సుమారుగా ఒక 13,000 ఫార్మర్స్ బెనిఫిట్ అయితే ఈ సంవత్సరం సుమారుగా 25,000 ఫార్మర్స్ 35,000 ఎకరాలకు సంబంధించిన ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ 2 రకాలుగా మనము ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి ఏఎస్ఆర్ జిల్లాలో 11 మండలాల్లో గంజాయి పండుద్దని మనకు ఒక ఉందో దాన్ని పూర్తిగా చెరిపేయడం కోసం మనం పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పోలీస్ చర్యలు, డ్రోన్ సర్వేలెన్స్, కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, అడ్రిన్ శాటిలైట్ ఇమేజరీస్, అదేవిధంగా కాంప్రహెన్సివ్ విలేజ్ కౌన్సిలింగ్స్ అవన్నీ చేయడం జరిగింది. అది పోలీస్ చర్యల కింద. అదేవిధంగా మేము వెళ్ళిన ప్రతి గ్రామంలో చెప్తున్నాం, మీరు పొరపాటున కనుక ఒక గంజా ముక్కను పండిస్తే ఇంకా మీకు మీద కేసులు ఉంటాయి, ఖచ్చితంగా ఈసారి నుంచి కేసులు కడతామంటే చాలామంది మార్పు చెందారు. అదేవిధంగా మనకి అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం, మొక్కలు పంపిణీ చేయడం, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆదాయ సదుపాయం కల్పించడం వల్ల ఈ 2 రకాల టూ ప్రాంగ్డ్ స్ట్రాటజీ అంటారు. దీనివల్ల గత సంవత్సరంలోని కేవలం 94 ఎకరాల్లో మాత్రమే మనకు గంజాయిని గుర్తించడం జరిగింది. అది కూడా ఫారెస్ట్ ఏరియాల్లోని. ఆ 94 ఎకరాలు కూడా మేము డిస్ట్రాయ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ సంవత్సరం మాది అత్యంత ముఖ్యమైన కీలకమైన సంవత్సరం. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేయడం కోసం గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీనికి మద్దతు పలుకుతూ 46 లక్షల మొక్కలు నుంచి 2 కోట్ల మొక్కలు, అంటే ఇంక ఇది బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని కోట్ల మొక్కలు ఉచితంగా పంపిణీ చేసే సందర్భం లేదు. ఇది ఒక విప్లవం అని మనం చెప్పచ్చు. నెక్స్ట్, మేము విలేజ్లకు వెళ్ళడం, సుమారుగా 16,000 విలేజెస్లోని మనకి ఈ అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. మన లోకల్ పోలీసులు వెళ్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా 375 గ్రామాలు మేము గుర్తించాం. ఈ 375 గ్రామాల్లో ప్రత్యేకమైన తనిఖీలు, ప్రత్యేకమైన మనం కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇచ్చిన 22 స్పీషీస్ ఇవి. అదేవిధంగా సిల్వర్ ఓక్, క్యాష్యూ, అవకాడో గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. నెక్స్ట్, ఇది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్, ఆర్థిక పరంగా మనకి చాప్టర్ 5A ఉంది మనకి ఎన్డీపీఎస్ చట్టంలో. ఈ చట్టంలో ప్రత్యేకంగా స్మగ్లర్సే కాదు, స్మగ్లర్స్ బంధువులు, ఫ్రెండ్స్, అదేవిధంగా అసోసియేట్స్ వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయొచ్చు. సుమారుగా ఇప్పటివరకు మేము ఏడుగురు ద్వారా మేము సుమారుగా 7.75 కోట్లు జప్తు చేసాం. ఇంకా చాలా ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా కాంపిటెంట్ కమిషనర్ చెన్నైలో ఉంటారు, కస్టమ్స్ కమిషనరు, వాళ్ళ ద్వారా మాకు ఫ్రీజింగ్ ఆర్డర్ తీసుకుని వాళ్ళ కార్యక్రమం జరుగుతుంది. ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం దీంట్లో ప్రధానమైన ఉద్దేశం. నెక్స్ట్, దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకి విజయనగరం డిస్ట్రిక్టు, అనకాపల్లి డిస్ట్రిక్టు, నెక్స్ట్ ఏఎస్ఆర్ జిల్లా, అనకాపల్లి అండ్ పాడేరు, వీటిలోని వీళ్ళ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది అనదర్ ఇంపార్టెంట్ యాక్ట్, పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. 1988లో ఈ యాక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం మొదటిసారిగా గత సంవత్సర కాలంలో 39 ప్రపోజల్స్ మన గవర్నమెంట్ పంపించడం జరిగింది. దీంట్లో 15 మంది ఆల్రెడీ ప్రివెంటివ్ డిటెన్షన్ చేసి వివిధ రకాల జైల్లో ఉన్నారు. అదేవిధంగా 24 ప్రపోజల్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ 150 మంది దాకా ఐడెంటిఫై చేసాం రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరుగుతుంది. ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఈ గంజాయి ట్రేడ్ కానీ డ్రగ్స్ ట్రేడ్లో, వాళ్ళందరినీ కూడా పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ గంజాయి డ్రగ్స్ ఈ వ్యాపారం వదిలేమని కోరుతున్నాం. అదేవిధంగా 4,700 మంది సస్పెక్ట్స్, గతం నుంచి మేము ఉన్న కేసులన్నీ కూడా
మేము పరిశీలించిన తర్వాత ఈ 4,700 మంది సస్పెక్ట్స్ మీద ఈ సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళ మీద నార్కోటిక్స్ మానిటరింగ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, సో వీ హ్యావ్ ఈగల్ ఇంటిగ్రేటెడ్ ద టెక్నాలజీ ఆల్సో. మొత్తం రాష్ట్రంలోని గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న డేటా మొత్తం తీసుకుని సుమారుగా 858 ప్రాంతాలని హాట్స్పాట్స్గా గుర్తించి వీటిని జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. ఈ జియో ట్యాగింగ్లో ప్రత్యేకంగా వాటి మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం కాకుండా మీరు ఇటీవల గమనిస్తే నిన్న ఏలూరులోని ఈగల్ బృందాలు, ఎస్పీ ఏలూరు సంబంధించిన బృందం కలిసి ఒక డ్రోన్ సర్వేలెన్స్ చేసింది. ఆ డ్రోన్ని ఎగరేస్తే ఇంకా మాకున్న సమాచారం ప్రకారం ఒక 5 మంది కన్జ్యూమర్స్ నిన్న పట్టుకోవడం జరిగింది. ఆ డ్రోన్ విజువల్స్ కూడా మీకు పత్రికలకి నిన్న ఇవ్వడం జరిగింది. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రోన్ సర్వేలెన్స్ నడుస్తుంది. డిలాబిటేటెడ్ బిల్డింగ్స్ అంటారు, ఎక్కడైతే భవంతులు మనం వదిలేసామో ఆ భవంతులు మొత్తం అన్నీ కూడా వాటి మీద కూడా డ్రోన్స్ ఎగరేస్తున్నారు. ఈవెన్ శ్మశానాల మీద కూడా ఎగరేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఈ డ్రగ్స్, ఈ గంజా అక్కడ కూడా కొంతమంది తీసుకుంటున్నారు సమాచారం ఉంది. సో అదేవిధంగా డీఅడిక్షన్ సెంటర్స్ గురించి కూడా స్టేట్ లెవెల్లో కమిటీ ఫామ్ చేశారు. మొత్తం ప్రస్తుతం ఏవైతే డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, పేర్లు అన్నీ కూడా ఈగల్ సెల్లో ఉన్నాయి. 1972 కాల్ సెంటర్లో పెట్టడం జరిగింది. ఎవరైనా పేరెంట్స్ మాకు కాల్ చేస్తే వాళ్ళకి ఎవరిని కలవాలి, వాళ్ళు ఎవరిని సంప్రదించాలి, అవన్నీ కూడా మేము చేస్తున్నాం. అదేవిధంగా గంజా కల్టివేషన్, ట్రాన్స్పోర్టేషన్, సెల్లింగ్, కన్జ్యూమ్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. టెక్నాలజీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్, ఇది డిస్పోజల్ మెకానిజం. ఈ గత సంవత్సర కాలంలో 68,000 కేజీస్ గంజా టెస్ట్ చేయడం జరిగింది త్రూ ఇన్సినరేషన్. ఇట్ ఇంక్లూడ్స్ యాషిడ్ ఆయిల్ అండ్ సింథటిక్ డ్రగ్స్ ఆల్సో. నెక్స్ట్, సమ్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్స్. ఆనరబుల్ డీజీపీ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. నెక్స్ట్, ఇది ఎన్కార్డ్ మెకానిజం, నార్కోటిక్స్ కోఆర్డినేషన్ మెకానిజం పూర్తి స్థాయిలో మనం స్ట్రీమ్లైన్ చేసాం. స్టేట్ లెవెల్ మీటింగ్ జరుగుతున్నాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఇప్పటి వరకు సుమారుగా 50 మీటింగ్ జరిగాయి. ప్రతి మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా, ఎస్పీ గారు కన్వీనర్ కింద వివిధ శాఖల సమన్వయంతో ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ జరుగుతుంది. దీనిపైన ప్రధానమైన ఉద్దేశం ఈ నార్కోటిక్స్ సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేయాలి, దీని నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలి. నెక్స్ట్, ఇది ఆపరేషన్ గరుడ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఈగల్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్, అదేవిధంగా పోలీసులు కలిసి ఒక పెద్ద ఆపరేషన్ సుమారుగా 100 టీమ్స్తో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. దీని తర్వాత ఇది ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వైలేషన్ తగ్గించడం. మనకి మెడికల్ షాప్స్లో 2 రకాల డ్రగ్స్ ఉంటాయి, ఓటీసీ అండ్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. ఓటీసీ అంటే ఇంకా ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్, దానివల్ల మాకు ఇబ్బంది లేదు. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. చాలా చోట్ల మేము గమనించిన సుమారుగా షెడ్యూల్డ్ డ్రగ్స్ 41 రకాలు ఉన్నాయి. ఈ ట్రెమడాల్ కావచ్చు, అల్ఫ్రాజోలం కావచ్చు, కొడైన్ పాస్పేట్ సిరప్స్, కాఫ్ సిరప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యువత అలవాటు పడటం వల్ల, కొన్ని ఇంజెక్షన్స్ రూపంలో తీసుకోవడం వల్ల మనకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈరోజు ఈ ఆపరేషన్ గరుడ తర్వాత చాలా ప్రాంతాల్లో ఇది తగ్గడం జరిగింది. మేము మెడికల్ ఏజెన్సీ స్టేట్ లెవెల్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిజిస్టర్స్ పెట్టుకుంటున్నారు. కేవలం ప్రిస్క్రిప్షన్ బేస్ మీద మాత్రమే ఇవ్వాలి. ఆపరేషన్ గరుడ 2.0 కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, సమ్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్స్. నెక్స్ట్, ఇది ఈ మధ్యకాలంలో ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్. ఇది ప్రత్యేకంగా ఒడిస్సా బిట్స్ ట్రైన్ మీద మేము ఈ మధ్యకాలంలో మేము ట్రైన్ నెట్వర్క్ మీద పూర్తిగా ఫోకస్ చేశాము. దీంట్లో ఇటీవల కాలంలోని సుమారుగా 27 ట్రైన్స్ సెట్ చేశాము. గంజా సీజర్స్ 4 ప్లేసులు జరిగినాయి. గంజా సీజన్ 37 కేజెస్. అదేవిధంగా నిన్న కూడా మాకు కొన్ని సమాచారాల మీద మరికొంతమందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజా చాక్లెట్స్ కూడా కొన్ని మనం సీజ్ చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ది కీ ఛాలెంజెస్ ఫర్ మా ఈగల్ ఆల్సో. అన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇది ట్రైన్స్ ఒకటే కాదు, ఇంకా బస్సెస్, ఇంకా కొరియర్స్, వీటి మీద దృష్టి పెట్టాం. భవిష్యత్తులో మంచి రిజల్ట్స్ వస్తాయని మేము భావిస్తున్నాం. నెక్స్ట్, సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఆపరేషన్ ఈగల్ ఇన్ యాక్షన్. నెక్స్ట్, ది సమ్ ఆఫ్ ది చాక్లెట్స్ బీహార్ నుంచి మనకి చెన్నై తీసుకెళ్తున్న కొంతమంది దగ్గర పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గంజా కూడా కొంతమంది దగ్గర పట్టుకోవడం జరిగింది. నిన్న ఒంగోలులో కూడా సుమారుగా ఒక మహిళ దగ్గర 4 కేజీలు పట్టుకోవడం, ఆమె ఇచ్చిన సమాచారం మేరకు మరొక ప్రాంతంలో 17 కేజీలు పట్టుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్, ఇది కమ్యూనిటీ అవుట్ రీచ్ ఈగల్ క్లబ్స్. ఈగల్ క్లబ్స్లో డ్రగ్స్ వద్దు అని చెప్పి మనం ఒక మంచి ప్రభుత్వం ఇనిషియేటివ్తో ముందుకెళ్తున్నాం. సుమారుగా 40,000 క్లబ్స్ మేము ప్రారంభించడం జరిగింది. ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించి దాంట్లో ప్రధానంగా
రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది విద్యార్థులు కూడా టీచింగ్ లా అని చెప్తున్నాం. టీచింగ్ లా అంటే ఏంటి, చట్టాన్ని చెప్తున్నాం. ఎన్డీపీఎస్ చట్టంలో కనుక ఒక్కసారి అరెస్ట్ అయితే 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష, బెయిల్ రాదు, పాస్పోర్ట్లు దొరకవు, ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఇప్పుడు 360 డిగ్రీస్ చేస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి దాంట్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు రాకుండా ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ టీచింగ్ లా ద్వారా కేస్ స్టడీస్ కూడా ఇటీవల కాలంలోని మేము ఒక కేసులోని ఒక అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అబ్బాయి చెప్పాడు, నేను కూడా మాట్లాడాను. సో అబ్బాయి ఏం చెప్పాడంటే, ఇంకా సార్ నాకు ఉద్యోగం వచ్చింది, వచ్చే వారంలో జాయిన్ కావాలి, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఇంకా వెళ్ళాను నేను. అంటే అతను బానిస ఎంటీఎంఏకి వెళ్ళాను సార్, పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి. వాళ్ళ అమ్మ చెప్పిందట, నువ్వు ఆ ఫ్రెండ్స్తో మాట్లాడద్దని చెప్పేసి. వాళ్ళ అమ్మ చెప్పినా సరే అతను మారలేదు. అందుకని మేము అందరం కూడా, తల్లులందరికీ కూడా మేము చెప్తున్నాం, మీరు మార్చలేకపోతే మాకు చెప్పండి, 1972కి మేము మారుస్తాం. సో టీచింగ్ లాలో ఈ కేస్ స్టడీస్ కూడా మనం విద్యార్థులు చెప్తున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పీర్ ప్రెషర్ వల్ల మనకి డ్రగ్స్ అన్ని ప్రధానంగా 2 రకాలుగా వాళ్ళు పిల్లల దగ్గర చేరుతున్నాయి. ఒకటి ఫ్రెండ్స్ ద్వారా, రెండోది పార్టీస్ ద్వారా. ఈ ఫ్రెండ్స్ పార్టీస్ 2 కూడా మీరు తనిఖీ చేసుకోండి. పిల్లలు ఎట్టి పరిస్థితులు కూడా వీటికి బానిసలు కావద్దు. ఎక్కడైనా సమస్య ఉంటే 1972 కాల్ చేయాలని అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము సుమారుగా 8,000 క్యాంప్స్ ఈ 6 monthsలో కండక్ట్ చేసాం. సో ఎడ్యుకేషనల్ అవుట్ రీచ్ కూడా పెంచాం. ఇందాక గౌరవ హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా మన రాష్ట్రంలోకి మైగ్రెంట్ లేబర్స్ కూడా సుమారుగా 34 లక్షల మంది ఉన్నారు. దాంట్లో సుమారుగా 7 లక్షల మంది ఒరిస్సా నుంచి వచ్చారు. ఒరిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇటువంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది మైగ్రెంట్ వర్కర్స్ వస్తున్నారు. వీళ్ళు భవన కార్మికుల కింద ఆక్వాకల్చర్లోని, అగ్రికల్చర్లోని, అదేవిధంగా క్వారీల్లోని, ఇట్లాంటి ప్రధానమైన టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఈ అన్ని ప్రాంతాల నుంచి మేము సమాచారం తీసుకుంటున్నాం. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. ఒరిస్సా నుంచి కూడా గతంలో మనకి వచ్చినప్పుడు అక్కడి నుంచి 5 కేజీలు 10 కేజీలు తెచ్చుకుంటున్నారు సమాచారం ఉంది. కొన్ని కేసులు కూడా వాళ్ళ మీద నమోదైన గంజా చాక్లెట్స్తో కూడా నరసరావుపేటలో మనం ఒక కేసు నమోదు చేసాం. వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాం, యాజమాన్యాలు కూడా చెప్తున్నాం, మీరు ఏ విధమైన అనుమానం ఉన్నా సరే మాకు సమాచారం ఇవ్వండి, 1972 కాల్ చేయండి, మేము వస్తామని చెప్పాం. దట్ ఈస్ ఆల్సో సక్సెస్ఫుల్లీ రన్నింగ్. నెక్స్ట్, these are some of the drugs with the program in various schools and colleges. Next, these are the Eagle Center of Excellence. We are building capacity also. మొత్తం ఎన్డీపీఎస్ ప్రొసీజర్స్ మీద ఎస్హెచ్ఓలకి, ఐఓస్ కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఇప్పుడు దాకా 1929 ఆఫీసర్స్ ట్రైన్ చేసాం. ఇది ఇంకా ముందు కొనసాగుతుంది. నెక్స్ట్, ఇది ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ మీద మెగా క్యాంపెయిన్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. వాకథాన్స్, మాస్ ర్యాలీస్, ఫోటో ఎగ్జిబిషన్, మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్ పార్టిసిపెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గుంటూరులో పార్టిసిపేట్ చేశారు. గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఫొటోస్ ఇన్ ర్యాలీస్. గంజాయి ఒత్తు గౌరవంగా బతుకుతామని చెప్పేసి. నెక్స్ట్, ఇది ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్. మన ఈగల్ అండ్ రాష్ట్ర పోలీసులు కలిసి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ఛాలెంజ్గా తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్స్ పరిధిలోని, బడుల పరిధిలోని 100 మీటర్ల పరిధిలో ఈ కోపటా చట్టం ప్రకారం ఈ పాన్ షాప్స్ ఉండకూడదు. ఎందుకంటే ఇంకా పొగాకుని గేట్వే ఆఫ్ డ్రగ్స్ అంటారు. ఒకసారి పొగాకు అలవాటు పడిన తర్వాత దాంట్లో కొంతమంది విద్యార్థులు ఈ గంజాయికి కానీ ఇంకా సింథటిక్ డ్రగ్స్ కానీ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ముందుగానే మనం ఆపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసాం. నెక్స్ట్, సుమారుగా 6,000 షాప్స్ తనిఖీ చేయడం, వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం, ఫైన్స్ ఇంపోజ్ చేయడం, సుమారుగా 7.5 lakhs ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఇది నిరంతరం కొనసాగే కార్యక్రమం. ఆపరేషన్ గరుడ కావచ్చు, ఈగల్ కావచ్చు, ట్రైన్స్ మీద ఇది కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి సమిష్టిగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది ఆర్ వెరీ నియర్ టు స్కూల్స్, ఇవన్నీ కూడా దగ్గరలో. నెక్స్ట్, దీస్ ఆర్ అవర్ ఫ్యూచర్ స్ట్రాటజీస్. ఇందాక క్వశ్చన్ వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా మాకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. మీ డేటా సెంటర్ త్వరలోనే మేము ప్రారంభించబోతున్నాం. ఫోకసింగ్ ఆన్ డిస్మాంటింగ్ డ్రగ్ నెట్వర్క్స్ ఆల్రెడీ వీఆర్ డూయింగ్. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ సుమారుగా 100 మంది డ్రగ్ అఫెండర్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్లో ప్రివెంటివ్ టెస్ట్లో 150 members. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ స్ట్రాటజీస్, రీహాబిలిటేషన్ స్ట్రాటజీస్, అవేర్నెస్ డ్రగ్స్ వర్త్ ప్రో, ఈగల్ క్లబ్స్, ఇవన్నీ కూడా స్ట్రాటజీస్తో మేము ముందుకెళ్తున్నాం. చివరిగా మేమందరూ కూడా మొత్తం రాష్ట్రంలో
ఇందాక అడిగారు ఈగల్లో సభ్యులు ఎంతమంది చెప్పేసి. మేము ఈగల్లో సభ్యులు 459 మంది చెప్పడం కాకుండా మన రాష్ట్రంలోని 5 కోట్ల మంది కూడా ఈగల్లో సభ్యులే. ఎందుకంటే ఇంకా ఈ డ్రగ్స్ వల్ల మన సమాజం అంతర్గతంగా చాలా బలహీనపడుతుంది. ఈ అంతర్గతంగా బలహీనపడకుండా మన బలంగా పనిచేయాలంటే ఇంకా యువతని బలంగా ఉండాలంటే మనందరికీ తెలుసు ప్రపంచంలోని ఎన్నో దేశాల జనాభా తగ్గిపోతుంటే మన భారతదేశంలో యువతే మనకి చాలా కీలకమైంది. హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళని కాపాడాలంటే, వాళ్ళని ఇటువంటి డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాలంటే, ఈ డ్రగ్స్తో పాటు వాళ్ళ క్రైమ్ నుంచి కాపాడాలంటే ఇంకా ఇది కీ స్ట్రాటజీ. 5 కోట్ల మంది కూడా ఈగల సభ్యులే. ఈ 5 కోట్ల మంది ప్రతి ఒక్కరు కూడా రోజుకి 1 నిమిషం 2 నిమిషాలు ఆలోచించండి. మీ ప్రాంతంలో ఎక్కడైనా డ్రగ్స్ ప్రవేశిస్తే, గంజాయి ప్రవేశిస్తే మీ అందరికీ ఫోన్స్ ఉన్నాయి, 1972 కాల్ చేయండి. మేము నిరంతరం 24 గంటలు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అవకాశం కల్పించాల్సింది. ఇప్పటికే చాలామందికి 1972 ముందుకెళ్ళింది. ఇంకా ఎవరికైనా తెలియకపోయినా సరే మేము రాష్ట్రంలోని 5 కోట్ల మందిని అప్పీల్ చేస్తున్నాం. ముఖ్యంగా తల్లులు, అదేవిధంగా గురువులు, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఆలోచన చేసి వాళ్ళ ప్రాంతంలో ఏ విధంగా సమస్య ఉంటే 1972 కాల్ చేయాల్సిందిగా. ఏదైనా అనుమానం ఉన్నా సరే దయచేసి మాకు చెప్పండి, మేము వచ్చి దాన్ని వెరిఫై చేసుకుంటాం. దయచేసి మా అందరికీ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పుడు ఏదైనా గంజాయి దొరికితే ఆ కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తూ ఉంటారు, ఓకే. కానీ కేఎల్ యూనివర్సిటీలో గంజాయి దొరికింది, ఇట్లా యూనివర్సిటీస్లో అట్లా దొరుకుతూ ఉంటే మేనేజ్మెంట్స్ ఏం చేస్తూ ఉన్నాయి, అక్కడ వార్డెన్స్ అటువంటి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కొంచెం భయం ఉంటుంది కదా, స్టూడెంట్స్ పాడు కాకుండా ఉంటారు. యాక్చువల్గా మేము సంక్షేమ పథకాలు రద్దు చేసే ప్రపోజల్ పెట్టామన్నాం. దయచేసి విలేకరుల సోదరులు దాన్ని వేరేగా తీసుకెళ్ళొద్దు, ఇది నా రిక్వెస్ట్. ఇది కూడా మేము చూస్తున్నామని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే అన్నారో యూనివర్సిటీస్లోనే కాదండి, స్కూల్స్ బ్యాగుల్లో కూడా నేను డే ఫస్ట్ నేనే చెప్పాను, ఓకే. దాని గురించనే ఈరోజు డే ఫస్ట్ నుంచి మేము వర్క్ చేస్తున్నామని చెప్పాం. నియర్ బై ఉన్న షాప్స్ దగ్గర నుంచి కూడా మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఎక్కడైతే హాస్టల్స్ కానీ అలాంటి వాటి అన్నింటి మీద కూడా మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఈరోజు డైరెక్ట్గా 1972 టోల్ ఫ్రీ నెంబర్ అందరినీ బాధ్యుల్ని చేసి ఈరోజు మా రవికృష్ణ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈగిల్ టీంలో మెంబర్గా జాయిన్ అవ్వండి అని చెప్పిన దానికి కూడా కారణం ఏంటంటే, మీ పక్కన ఎవరంటే మాకు చెప్పండి, మేము వచ్చి మేము చర్యలు తీసుకుంటామని మేము చెప్తున్నాం. డెఫినెట్గా ఏ యూనివర్సిటీస్లో అలాంటివి జరిగినా కూడా మేము చర్యలు తీసుకుంటాం. దానికి బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. మేడం, అలాగే కొంతమంది పోలీస్ ఆఫీసర్ల ప్రమేయం కూడా ఉంది కొన్ని చోట్ల, కొన్ని కేసులు. గతంలో కొంతమందిని సస్పెండ్ చేసాం, కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నాం ఈ మొత్తం వ్యవహారాల్లో, గంజా కావచ్చు వీటిల్లో. అలాగే కొన్ని హై ప్రొఫైల్ కేసుల్లో కొంతమంది హై ప్రొఫైల్ డ్రగ్ ఈ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళ పట్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్? సార్ ఒకటండి, అందరి మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్, అందరి మీద చెప్పాం కదా ఈగల్ ఐ అయితే ఉంటుంది. అది చిన్నవాళ్ళ హై ప్రొఫైల్ కేసా లో ప్రొఫైల్ కేసా ఏది కాదు. డ్రగ్ తీసుకున్నవాడు అన్నీ కూడా సమానమే, అది వేరే విషయం. అది ఎలాంటి వాడు ఏ ప్రొఫైల్లో ఉన్నా కూడా కంపల్సరిగా వాళ్ళు శిక్షకు అర్హులు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అని అన్నారు. నాకు తెలిసి ఈ 14 monthsలో నాకు తెలిసి అటువంటి కంప్లైంట్ కానీ అటువంటి ఆరోపణ కూడా మా వరకు అయితే రాలా. అటువంటిది వచ్చినా కూడా డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు కాదండి, అది ఎంత ఎక్స్టెంట్ వరకైనా వాళ్ళ ఉద్యోగాల నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఎటువంటి పోలీస్ ఆఫీసర్ ఎటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇప్పుడు ఇంతకుముందు కేసెస్ ఉన్నాయి మేడం కొన్ని. సో ఎట్టి పరిస్థితి కంపల్సరీ ఇంతకు ముందు ఉన్న వాళ్ళ మీద కూడా ఆల్రెడీ నాకు తెలిసి వాళ్ళ మీద చర్యలు ఉంటే ఫర్దర్గా అయితే జరగదు, అది క్లియర్. మహిళా పక్షపాతం ఏం కాదు. అంటే మీకు ఒక విషయం చెప్పాలి, నేను బాగా గుర్తు చేశారండి. మొన్న రీసెంట్గా మా అమ్మాయి నా దగ్గరకు వచ్చి బ్రో అనింది. ఏమే నీకు అబ్బాయిలా కనిపిస్తున్నానా అనింది. నువ్వు కొంచెం అప్డేట్ అవ్వు, అబ్బాయిల్ని అమ్మాయిల్ని అందరినీ బ్రో అని అంటున్నాం ఈ మధ్యన అన్నారు. ఇది జంజీ రేంజ్, అది అంటారు కదా, నెక్స్ట్ జంజీ జనరేషన్ అండి ఇది. సో బ్రో అన్న పదం బోత్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి యూజ్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని అంటాం కదా, మనం ఏదైనా షాప్లోకి వెళ్తే ఒక టీ షర్ట్ చూస్తే అమ్మాయిలదా అబ్బాయిలదా అంటే లేదు మేడం యూనిసెక్స్ అంటారు. సో దట్ వర్డ్ ఆల్సో ద టైప్. సో అందులోని అబ్బాయిలు బ్రో సిస్టర్ ఏం కాదు, బ్రో అన్నది బోత్ సైడ్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ వర్డ్ ఉపయోగించాం. లేదు నిజంగా రియల్లీ జరిగింది ఇది. మొన్న మా అమ్మాయి నన్ను అడిగింది అనమాట, బ్రో అని వెళ్ళిపోతుంది, నీకు ఎలా కనిపిస్తున్నాను అని అంటే
చెప్తుంది కొంచెం అప్డేట్ అవ్వమ్మా, బ్రో అంటే అమ్మాయిలు అనొచ్చు అబ్బాయిలు అనొచ్చు. అప్పుడు అనిపించింది అనమాట జెన్జీ జనరేషన్ అలాగే ఉంటుందేమో అని. ఆ జనరేషన్ తగ్గట్టు మేము వెళ్ళాం అంతే. ఓకే, క్లియర్, థ్యాంక్ యూ. లంచ్ ఉందమ్మా.